కృష్ణ ఈరోజు బెండకాయలతో 2 రకాల రెసిపీస్ చూపిస్తాను. బెండకాయని ముక్కలు కోసుకొని 10 నిమిషాలు ఇలా ఆరబెట్టాలి. అప్పుడు జిగురు రావటం తగ్గుతుంది. ఇప్పుడు వేడి చేసుకున్న పెనంలో నూనె వేసుకొని కాగనివ్వాలి. తాలింపు వేగాక పచ్చిమిరపకాయ, కరివేపాకు ముక్కలు వేసుకొని వేగించాలి. వేగాక బెండకాయ ముక్కలు వేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్లో అంతా సమానంగా వేడి అంది సమానంగా వేగుతాయి. బెండకాయలు సగం పైనే వేగిపోయినాయి. ఇప్పుడు ఉప్పు వేయకూడదండి, వేగేటప్పుడు కొద్దిగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం బెండకాయతో పెరుగు చట్నీ చేస్తున్నాము కాబట్టి కొద్దిగా పెరుగు చిలుక్కొని పలచగా కాకుండా చిక్కగానే చిలుక్కొని బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి తాలింపు గింజలు అంటే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు కూడా వచ్చేలాగా ఇది తీసుకోవాలి. తీసుకొని చల్లారాక దీన్ని పెరుగులో వేసి కలపటమే. ఇప్పుడు సగం బెండకాయలు పెరుగు చట్నీ కోసం తీస్తాం కాబట్టి ఈ ముక్కలు మిగిలిన సగాన్ని ఇంకొంచెం నూనె వేసుకొని ఇలా కలుపుకొని ఈలోపు ఉల్లిపాయ ముక్కలు తరిగినవి పక్కన ఉంచుకొని ఈ ముక్కల్ని ఇందులో వేసేసి వేగించాలి. అందుకనే నేను ఉప్పు ముందు వేయకూడదు అని అన్నాను. ఉల్లిపాయ కూడా వేగిపోయింది. ఇలా నొక్కితే కట్ అవ్వాలి. వేగింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, వెల్లుల్లిపాయ ఇవి వేసుకొని కలుపుకుంటే కూర రెడీ అయింది. స్టవ్ ఆపేసుకొని కలుపుకోవాలి. ఈ వేడి సరిపోతుంది. ఇది క్యాస్ట్ ఐరన్ నాన్ స్టిక్ లాగా ఉపయోగపడుతుంది. వాడే కొద్దీ ఇంకా నాన్ స్టిక్ వచ్చేస్తుంది. అంటే అంటుకు సమానంగా వేగుతాయి, మంచిది కూడా. కానీ ఏదైనా వండిన తర్వాత ఇందులో ఉంచకుండా వేరే దాంట్లోకి మార్చేసుకోవాలి. ఏ ఐరన్ మూకుళ్ళైనా అంతే. ఈలోపు మనకి పక్కకి తీసుకున్న ముక్కలు చల్లారిపోయినవి. ఈ పెరుగులో సాల్ట్ సరిపడగా వేసుకొని ఒకసారి కలిపేసి ఈ ముక్కల్ని వేసి కలపాలి. ఈ కూర ఉల్లిపాయలు అక్కర్లేదు అనుకుంటే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ మానేసి పల్లి పొడి, శనగ పొడి, ఓన్లీ ఉప్పు, కారం కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. బెండకాయతో 2 రకాల రెసిపీస్ రెడీ అయినాయి.